శ్రీకృష్ణుడు తన మేనమామ అయిన కంసుని చంపిన తర్వాత ఆ కంసుని యొక్క ఇద్దరు భార్యలు అస్తి మరియు ప్రప్తి వీళ్ళిద్దరు కూడా వాళ్ళ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళ తండ్రి పేరు జరాసంధుడు. కాబట్టి జరాసంధుడి దగ్గరికి వీళ్ళిద్దరు వెళ్ళి, తండ్రి, మా భర్త అయిన కంసుని శ్రీకృష్ణుడు చంపేశాడు, కాబట్టి మీరు ఆ శ్రీకృష్ణుడిని చంపి మా యొక్క పగని తీర్చుకోండి అని చెప్తారు. అప్పటి నుండి కంసుని చంపి తన ఇద్దరు కూతుళ్లను విధవరాలు చేసిన శ్రీకృష్ణుడి పైన జరాసంధుడికి పగ అనేది ఏర్పడుతుంది. ఇక ఆ తర్వాత రోజు నుండి జరాసంధుడు శ్రీకృష్ణుడిని చంపడానికి మధురా నగరానికి ప్రతిరోజు దండయాత్రకి వెళ్తాడు, యుద్ధాన్ని చేస్తాడు. కానీ శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపడు, కేవలం యుద్ధంలో మాత్రమే ఓడిస్తాడు. ఎందుకంటే జరాసంధుడి యొక్క మరణం పంచపాండవుల్లో ఒకరైన భీముడి చేతిలో ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపకుండా కేవలం ఓడించి వెనుదిరిగేలా చేసేవాడు. కానీ జరాసంధుడు ఇలా ప్రతిరోజు యుద్ధంకి రావడంతో మధుర నగర యొక్క ప్రజలు చాలా మంది మరణించేవారు. ఇలా తన మధుర నగరం యొక్క ప్రజలు చనిపోవడం చూసిన శ్రీకృష్ణుడు ముందుగా నా ప్రజలను కాపాడుకోవాలి, ఆ తర్వాత ఈ జరాసంధుని భీముని చేత చంపిస్తాను అని నిర్ణయించుకుంటాడు. మధుర నగర ప్రజలను కాపాడుకోవాలంటే ఈ భూమి మీద ఎక్కడున్నా సరే జరాసంధుడు వస్తాడు. కాబట్టి నేరుగా సముద్రం దగ్గరికి వెళ్ళి సముద్రం మధ్యలో నగరాన్ని నిర్మించాలని కోరుకుంటాడు. ఎందుకంటే సముద్రం మధ్యలోకి జరాసంధుడు రాలేడు. కాబట్టి శ్రీకృష్ణుడు సముద్రం దగ్గరికి వెళ్ళి, ఓ సముద్రదేవా, నేను ఇక్కడ ఒక రాజ్యాన్ని, ఒక నగరాన్ని నిర్మించాలని అనుకుంటున్నాను, కాబట్టి నాకు కొద్దిగా చోటు ఇవ్వు అనగానే సముద్రుడు కొద్దిగా వెనక్కి జరిగి, అంటే దాదాపు ఒక 12 యోజనాల దూరం వెనక్కి జరిగి శ్రీకృష్ణుడు నగరాన్ని నిర్మించుకోవడానికి స్థలాన్ని ఇస్తాడు. అలా సముద్రదేవుడు 12 యోజనాల దూరం కలిగిన స్థలం ఇవ్వడంతో అక్కడ ఒక నగరాన్ని నిర్మింపజేస్తాడు శ్రీకృష్ణుడు. ఆ నగరం పేరే ద్వారకా నగరం. ఈ ద్వారకా నగరం అనేది అప్పుడు ఉన్న రాజ్యాలలోకెల్లా అత్యంత గొప్ప రాజ్యం. ఈ రాజ్యంలో కొన్ని లక్షల రాజభవనాలు ఉండేవి. అలాగే ఈ నగరాన్ని వజ్రాలు, ముత్యాలు, క్రిస్టల్, బంగారం వంటి అపురూపమైన ముత్యాలతో నిర్మించారు. అలా నిర్మింపబడ్డ ద్వారకను స్వయంగా మన భగవంతుడైన శ్రీకృష్ణుడే పరిపాలించాడు. మరి అంత గొప్ప మహత్యమున్న, అంత అపురూపమైన ద్వారక దగ్గరికి జరాసంధుడైతే వచ్చి నాశనం చేయలేడు. మరి ఆ ద్వారకా నగరాన్ని నాశనం చేసింది ఎవరు? ఇంతకీ ఆ ద్వారకా నగరానికి ఏమైంది? అసలు ఆ ద్వారకా నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ ద్వారకా నగరాన్ని ఎందుకోసం, ఏ కారణం చేత నాశనం చేశారు? అసలు సముద్రం ఉప్పొంగి ద్వారకా నగరం మునిగిపోయిన రోజు ఏం జరిగింది? అలాగే ఆ ద్వారకా నగరం ఇప్పటికీ కూడా సముద్రం అడుగు భాగాన నిజంగానే ఉందా? అంతేకాకుండా శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు అనే ఈ ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే ఏమేం జరిగింది అని మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అలాగే నాకు ఒక చిన్న సపోర్ట్ కావాలి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మీకు ఇంకా చాలా తేవడానికి. సో ఆ సపోర్ట్ కోసమే జస్ట్ వీడియోకి లైక్ చేయండి. అలాగే నా కంటెంట్, నా టాపిక్ మీకు వర్త్ అని అనిపిస్తే, మీకు నాలెడ్జ్ అనేది వచ్చింది అని అనిపిస్తే మాత్రమే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని నెక్స్ట్ నుంచి వీడియోలు కంటిన్యూగా చూడడానికి చాలా ప్రయత్నించండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తే, ద్వారకా నగరం అనేది అసలు ఎలా మునిగిపోయింది, ఎందుకు మునిగిపోయిందనే విషయాలు తెలుసుకునే ముందు ద్వారకా యొక్క అపురూపమైన చరిత్ర, దాని యొక్క కట్టడాలు, ఇవన్నీ తెలుసుకుందాం. ద్వారకా నగరం నిర్మించేటప్పుడు ఆ నగరంకి ఎటువంటి లోపాలు లేకుండా ఆ నగరాన్ని 6 విభాగాలుగా నిర్మించారు. ఈ ద్వారకా నగరంలో వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్ళు, అలాగే గురుకులాలు, సంతలు, పొడవైన రహదారులు, అందమైన రాజభవనాలు, వ్యాపార సముదాయాలు, నివాస ప్రదేశాలు, ఉద్యానవనాలు, అలాగే కోటలు, ఇలా ప్రజలకి కావాల్సిన ప్రతి ఒక్కదాన్ని, ప్రజలకి అవసరమయ్యే ప్రతి ఒక్క విషయాన్ని గుర్తుంచుకొని మరి ఈ నగరాన్ని అపురూపంగా నిర్మించారు. టెక్నాలజీ లేని ఆ సమయంలోనే ఈ నగరాన్ని ఆధునిక సాంకేతికతో చాలా మంచిగా నిర్మించారు. అలాగే ఈ రాజ్యంలో దాదాపు 10 లక్షల మంది జనాభా ఉండేవారు. అయితే ఆ ద్వారకా నగరంలో ప్రజలతో డైరెక్ట్ సమావేశాలు ఏర్పరిచేందుకు సుధర్మ సభ అనేది ఉండేది. ఈ ద్వారకా నగరంలో కట్టడాలు మాత్రమే అందంగా ఉండేవి కాదు, చుట్టుపక్కల ప్రకృతి కూడా చాలా అందంగా ఉండేది. అందుకే ఆ ద్వారకా నగరాన్ని ద్వాపర యుగంలో భూలోక స్వర్గం అని పిలిచేవారు. ఈ ద్వారకా నగరం అనేది సముద్రం పక్కనే ఉండడం వల్ల ఆ నగరాన్ని సాగర తీర నగరంగా కూడా పిలిచేవారు. ఇక శ్రీకృష్ణుడికి ద్వారకా నగర కట్టడం పూర్తయింది. తన మధుర ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చి చాలా సురక్షితంగా ఉంచాడు. ఇక శ్రీకృష్ణుడి యొక్క తదుపరి కార్యం ఏంటి? జరాసంధుని చంపించడం. కాబట్టి పంచపాండవుల్లో ఒకడైన భీముణ్ణి తీసుకువచ్చి
జరాసంధుని చంపేశాడు. జరాసంధుడు సాధారణ వ్యక్తి కాదు. జరాసంధుని చంపాలంటే అతని శరీరాన్ని 2 భాగాలుగా చీల్చి ఎడమ బందున్న భాగాన్ని కుడివైపు, కుడి బందున్న భాగాన్ని ఎడమ వైపుకు పడేస్తేనే జరాసంధుడు మరణిస్తాడు. కాబట్టి భీముడికి ఆ సీక్రెట్స్ అన్ని చెప్పి జరాసంధుడిని చంపించాడు భీముని చేతిలో శ్రీకృష్ణుడు. ఇక జరాసంధుడు అనేవాడు భీముని చేతిలో చనిపోయాడు. ఇక మధుర నగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉంటారు అనుకున్న సమయంలో అక్కడ ఇంకా శత్రువులు వచ్చి యుద్ధం చేయడం ఆపలేదు. జరాసంధుడు చనిపోయిన తర్వాత శ్రీకృష్ణుడి యొక్క మేనత్త కొడుకైన శిశుపాలుడు ఆ ద్వారకా నగరంపై శ్రీకృష్ణుడి పైన పగతో దండెత్తాడు. ఆ శిశుపాలుని శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సంహరించాడు. అప్పుడు కూడా శ్రీకృష్ణుడికి శత్రు సంహారం అయిపోయిందా అంటే అయిపోలేదు. మళ్ళీ శిశుపాలుడి యొక్క తమ్ముడైన సాల్వుడు ఈసారి మధుర నగరంపై దండెత్తడానికి వచ్చాడు. ఆ సాల్వుణ్ణి కూడా శ్రీకృష్ణుడు సంహరించాడు. ఇక ఈసారి శత్రువులందరూ చనిపోయారు. అసలు మధుర నగరంపై అడుగు పెట్టే వాళ్ళే లేరు, మధుర నగరంపై దండయాత్రకు వచ్చే వాళ్ళే లేరు అనుకునే సమయంలో ఈసారి మధుర నగరంపై ఒక శాపం వల్ల ఆ ద్వారకా నగరం అనేది నాశనం కావాల్సి వచ్చింది. ఆ శాపం ఇచ్చింది ఎవరో కాదు, 100 మంది కౌరవుల యొక్క తల్లైన గాంధారీదేవి శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. ఈ గాంధారీదేవి శ్రీకృష్ణుడిని అలా శపించడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే పాండవులకి కౌరవులకి హస్తినాపుర రాజ్యం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. అయితే గాంధారి తన 100 పుత్రులైన కౌరవులను ఈ కురుక్షేత్ర యుద్ధంలో కోల్పోయింది. అయితే ఇక్కడ కౌరవులందరూ చనిపోవడానికి శ్రీకృష్ణుడు చేసిన తప్పేమీ లేదు. ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు సమానంగా ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుడి యొక్క రాజ్యాన్ని కౌరవులకు పాండవులకు పంచేటప్పుడు శ్రీకృష్ణుడు ఒక విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పాడు. నా సైన్యం, నారాయణ సైన్యం మొత్తం ఒకవైపు ఉంటుంది, అలాగే నేను ఒక్కనే ఒకవైపు, అది కూడా ఆయుధాలు పట్టకుండా ఉంటాను అని చెప్తాడు. అయితే ఈ నారాయణ సైన్యాన్ని కౌరవులైన దుర్యోధనుడు కోరుకుంటాడు. ఇక నిశస్త్రుడైన అస్త్రాలు పట్టని శ్రీకృష్ణుడిని పాండవులు కోరుకుంటారు. ఇక శ్రీకృష్ణుడు ఆయుధం పట్టను అని చెప్పాడు. అందుకోసమని కురుక్షేత్రంలో ఎటువంటి యుద్ధం చేయకుండా కేవలం అర్జునుడి యొక్క రథాన్ని మాత్రమే నడిపాడు. ఇక ఏదేమైనా సరే ఈ 18 రోజుల కురుక్షేత్ర యుద్ధంలో పాండవులే గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. చివరికి గాంధారి తన 100 మంది కుమారులను ఈ కురుక్షేత్ర యుద్ధంలో కోల్పోవాల్సి వచ్చింది. దాంతో కురుక్షేత్ర యుద్ధం పూర్తయిన తర్వాత గాంధారి తన 100 మంది పిల్లల్ని కోల్పోయి చాలా దుఃఖంలో ఉంటుందని శ్రీకృష్ణుడు భావించి గాంధారి దగ్గరికి పరామర్శించడానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు గాంధారి దగ్గరికి రాగానే గాంధారి చాలా బాధతో అలాగే కోపంతో, ఓ కృష్ణ, నువ్వు గనక నా 100 మంది బిడ్డల యొక్క ప్రాణాలను కాపాడాలని అనుకుంటే ఆ కురుక్షేత్ర యుద్ధాన్ని నువ్వు మధ్యలోనే ఆపేవాడివి. కానీ నువ్వు అస్సలు ఆపకుండా నా 100 మంది బిడ్డల యొక్క ప్రాణాలు కోల్పోవడానికి నువ్వే కారణమయ్యావు. ఇలా ఎందుకు చేశావని శ్రీకృష్ణుడిని గాంధారీదేవి అడుగుతుంది. ఇక్కడ గాంధారీదేవి శ్రీకృష్ణుడికి అత్తయ్య వరుస అవుతుంది. కాబట్టి, ఓ అత్తయ్య, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు అతని పూర్వజన్మలో ఒక హంస, అలాగే ఆ హంసకి పుట్టిన 100 పిల్లల విషయంలో ఒక పెద్ద తప్పుని చేశాడు. కాబట్టి నీ భర్త చేసుకున్న పూర్వజన్మలో యొక్క పాపకర్మమే ఇప్పుడు అతనికి చూపు పోయేలా చేసింది. అలాగే అదే కర్మ కూడా అతని యొక్క 100 మంది పిల్లల్ని కోల్పోయేలా చేసుకున్నాడు. ఇలా నీ 100 మంది పిల్లల్ని కోల్పోవడానికి అతని కర్మనే అతనికి ఫలించింది. కాబట్టి ఈ విషయంలో నేను ఏమీ చెయ్యలేను, అలాగే కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపను కూడా లేను అని చెప్పి శ్రీకృష్ణుడు గాంధారీదేవితో సమాధానం ఇస్తాడు. ఆ సమాధానం వినడంతో గాంధారి మరింత కోపానికి గురై, అయితే నా భర్త తప్పు చేశాడు, మరి ఈ విషయంలో నాకు ఎటువంటి పాపం లేదు కదా, మరి ఇంత బాధని నాకెందుకు కలిగేలా చేశావని అనేసరికి శ్రీకృష్ణుడి దగ్గర ఎటువంటి సమాధానం అనేది ఉండదు. దాంతో గాంధారీదేవి, నేను ఎలా అయితే 100 మంది పిల్లల్ని కోల్పోయి ఇలా దుఃఖంలో మునిగిపోయానో, నువ్వు కూడా నీ కళ్ళ ముందే నీ యాదవ వంశం మొత్తం వాళ్ళలో వాళ్ళే కొట్టుకొని చనిపోయి, అలాగే నీ ద్వారకా నగరం మొత్తం నాశనమైపోతుంది అని చెప్పి శ్రీకృష్ణుడికి శాపం ఇస్తుంది గాంధారీదేవి. అయితే ఇక్కడ గాంధారీదేవి 100 మంది కౌరవుల యొక్క దుష్టుల యొక్క తల్లి కావచ్చు, కానీ ఆమె ఒక పతివ్రత, ఆమె ఒక సాధ్విమని. కాబట్టి ఓ అత్తయ్య, ఖచ్చితంగా నీ వరం ఫలిస్తుంది అని చెప్పి శ్రీకృష్ణుడు ఆమె ఇచ్చిన శాపాన్ని స్వీకరిస్తాడు. కాబట్టి గాంధారి ఇచ్చిన శాపం ఆ కురుక్షేత్ర యుద్ధం మొదలైనప్పటి నుంచి దాదాపు 30 సంవత్సరాల తర్వాత, అంటే 3 దశాబ్దాల తర్వాత ఈ శాపం అనేది ఫలించడం మొదలు పెడుతుంది. కాబట్టి ద్వారకా నగరం యొక్క పతనానికి గాంధారి యొక్క శాపమే మూల కారణం. అయితే కేవలం ఇదే కథ కాకుండా ఇంకొక కథ కూడా ద్వారకా నగర పతనానికి కారణమైంది.
ఆ కథ మనకు భారతం నుండి తెలుస్తుంది. ఆ కథ ఏంటో కూడా ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. నారదుడు, కన్వుడు, విశ్వామిత్రుడు కొంతమంది ఋషులతో కలిసి శ్రీకృష్ణుడిని చూడడానికి మధుర నగరానికి వస్తారు. ఆ సమయంలో ఆ ముగ్గురు మహర్షులు అక్కడ ఉన్న యాదవులు అనేవారు ఆట పట్టిస్తారు. అయితే ఒక మగ వ్యక్తికి స్త్రీ వేషం వేసి ఆ వ్యక్తిని వీళ్ళ ముగ్గురు ఋషుల ముందు పెట్టి ఈ వ్యక్తికి మగబిడ్డ పుడతాడా ఆడబిడ్డ పుడతాడా అని చెప్పి అసహ్యంగా హేళన చేసినట్టు మాట్లాడతారు. అలా అడిగేసరికి ఈ ముగ్గురు ఋషులు చాలా కోపానికి గురవుతారు. అప్పుడు ఆ ఋషులు ఈ అబ్బాయికి ఒక ముసల్ది పుడుతుంది అని చెప్పి ఒక శాపం ఇచ్చేసి అక్కడి నుండి శ్రీకృష్ణుడిని చూడకుండానే వెళ్ళిపోతారు. కాబట్టి ఇలా గతంలో జరిగిన చర్యలు, ప్రతిచర్యలు, శాపాలు, కోపాలు ఇవన్నిటి మూలాలనే ఆ యాదవ కులం అలాగే ద్వారకా నగరం నాశనం అవ్వడానికి ఈ శాపాలు అనేవి వెంటపడుతూ వచ్చాయి. అయితే శిశుపాలుని చంపినందుకు సాల్వుని యొక్క దండయాత్రలు వచ్చాయి. అలాగే ముగ్గురు మహర్షులను అవమానించినందుకు ముసలం పుట్టి వాళ్ళలో వాళ్ళకే అంతఃకలహాలు, వాళ్ళలో వాళ్ళకే యుద్ధాలు జరగడం మొదలు పెట్టాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా గాంధారి యొక్క శాపం అనేది యాదవుల యొక్క అలాగే ద్వారకా నగరం యొక్క నాశనానికి ఒక ఆద్యాన్ని పోసింది. దాంతో ఈ యాదవులంతా వాళ్లకు పదవుల కోసం వాళ్ళలో వాళ్ళే అంతఃకలహ యుద్ధాలు చేసుకోవడం, వాళ్ళలో వాళ్ళే చంపుకోవడం మొదలు పెట్టారు. కాబట్టి అప్పటి నుండి ద్వారకలో ఒక మరణకాండ మొదలైంది. ఈ విపరీత చర్యలను చూస్తూ కూడా శ్రీకృష్ణుడు ఏమీ చెయ్యలేకపోయాడు. పగలు, పంతాలు, శాపాలు, కోపాలు, పాపాలు ఇవన్నీ కూడా ఒకేసారి ద్వారక పైన చుట్టుముట్టాయి. ఇవన్నీ కూడా చాలవు అన్నట్టు సముద్రుడు ద్వారకని ముంచేస్తాడు అని ఆకాశవాణి ఆకాశంలో కూడా పలికింది. కాబట్టి తన కళ్ళ ముందే యాదవులు చంపుకోవడం, యాదవులు ఒకరినొకరు హత్య చేసుకోవడం చూసి శ్రీకృష్ణుడు తట్టుకోలేకపోయాడు. చివరికి హస్తినాపురం నుంచి అర్జునుడిని పిలిపించి ఆ యాదవుల యొక్క బాధ్యతను అర్జునుడికి అప్పగించి శ్రీకృష్ణుడు తిరిగి అడవులకు వెళ్ళిపోయాడు. ఇలా శ్రీకృష్ణుడు అడవిలోకి వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకు ఒకసారి శ్రీకృష్ణుడు ప్రశాంతంగా ఒక చెట్టు పైన కూర్చుంటాడు. అలా కూర్చున్నప్పుడు ఒక వేటగాడి యొక్క బాణం అనుకోకుండా శ్రీకృష్ణుడి యొక్క కాలివేలుకు గుచ్చుకుంటుంది. అలా తన కాలికి బాణం గుచ్చుకోగానే శ్రీకృష్ణుడు తన తనువును చాలించాడు, అంటే ఇక్కడ మరణించాడు అని అర్థం. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడి యొక్క మరణం అనేది లోక కళ్యాణం కోసం మాత్రమే. కాబట్టి ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు మరణించాడు. ఇక ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడి యొక్క శరీరానికి అంత్యక్రియలు జరిపి ద్వారకా నగరంలో ఉన్న మిగిలిన వృద్ధులను అలాగే పిల్లల్ని తీసుకొని తిరిగి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. అలా ఆ పిల్లల్ని అలాగే వృద్ధులని తీసుకొని అర్జునుడు తీసుకువెళ్తూ ఉండగా అర్జునుడు చూస్తూ ఉండగానే ఆకాశం ఒకేసారి గర్జించింది. పిడుగులు, ఉరుములు, తోకచుక్కలు ఆ ద్వారకపై కురిశాయి. సముద్రం ఒక్కసారిగా ఘోషిస్తూ ఉగ్రరూపం దాల్చి ఉప్పెనగా మారి ద్వారకను ఒకేసారి ముంచేసి ఆ సముద్రం ఆ ద్వారకను తనలో కలిపేసుకుంది. ఇలా ఈ విశ్వవిఖ్యాత నగరమైన ద్వారకా నగరం ఆ సముద్రంలో కలిసిపోయింది. ఈ ద్వారకా నగరం యొక్క సమాచారం మహాభారతం అలాగే మహాభాగవతంలో మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ద్వారకా నగరం అనేది కురుక్షేత్రం జరిగిన 36 సంవత్సరాల తర్వాత గాంధారి శాపం వల్ల సముద్రంలో కలిసిపోవడం జరిగింది. ఇలా ఈ ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిన దాదాపు 2500 సంవత్సరాల తర్వాత మన తరం వారికి అరేబియా సముద్రం పశ్చిమ తీరంలో గోమతి నది అనేది సముద్రం కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉంది. అలా నగరం ఉంది అనే విషయాన్ని కొన్ని ఆధారాలు దొరకడం ద్వారా 1983 సంవత్సరంలో తెలియజేయడం జరిగింది. ఇక దాంతో ఆ సముద్రం అడుగున కనిపించింది ఆధారాలతో సహా బయటపడింది. కాబట్టి ఆ నగరాన్నే ద్వారకా అని శాస్త్రజ్ఞులు, పరిశోధకులు తేల్చి చెప్పేశారు. ఎందుకంటే ఈ ద్వారకా నగరానికి సంబంధించి గుజరాత్లోని బామ్నగర్ సముద్ర తీరంలో చాలా ఆనవాళ్లు లభించాయి. అంతేకాకుండా అరేబియా సముద్రంలో కనుగొన్న ద్వారక అలాగే మనకు పురాణాల్లో ఉన్న ద్వారక రెండు ఒకేలాగా ఉన్నాయి. హిందువులకు ఎంతో పరమ పవిత్రమైన ఈ ద్వారకా నగరం ఒకేసారి మాకు సముద్రంలో బయటపడింది అనగానే చాలా మంది హిందువులు చాలా ఆనందానికి గురయ్యారు. కాబట్టి ద్వారకా నగరంపై పూర్తి పరిశోధన జరిపి మా హిందువుల యొక్క మా గొప్పతనాన్ని తెలియజేయాలని చాలా మంది కోరుకున్నారు. ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 1443 సంవత్సరంలో సముద్రంలో మునిగిపోయిందని చరిత్రకారులు చెప్తున్నారు. అయితే ప్రముఖ ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారి ఆధ్వర్యంలో జరిగిన పరిశోధనల ప్రకారం ఈ ద్వారకా నగరం అనేది 3050 సంవత్సరాల క్రిందటిదని నిర్ధారించారు. ఈ ద్వారకా నగరం అనేది గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత 40 మీటర్ల లోతులో 9
చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఈ నగరం అనేది విస్తరించి ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు. పరిశోధన చేసేటప్పుడు చాలా కట్టడాలు, రాతి కట్టడాలు అనేవి బయటపడ్డాయి. దాని యొక్క ఫోటోలను ఈ ప్రపంచానికి చూపించారు ఆ పరిశోధకులు. అలాగే 2001 నుంచి 2004 మధ్యలో ఆ ద్వారకా నగరంపై చాలా పరిశోధన చేశారు. అప్పుడు అనుకోని రహస్యాలు, అనుకోని కట్టడాలు చాలా కూడా అందులో బయటపడ్డాయి. కాబట్టి ఆర్కియాలజిస్ట్ ఎస్ఆర్ రావు గారి బృందం మొత్తం 2001 నుంచి 2004 సంవత్సరం వరకు ఆ ద్వారకా నగరంపై చాలా పరిశోధన అనేది చేశారు. 2001 సంవత్సరంలో ఎస్ఆర్ రావు గారు సముద్ర జలాల్లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు, కొన్ని ముఖ్యమైన రహస్యాలను బయటకు తీసుకొచ్చారు. సో అలా ఎస్ఆర్ రావు గారు పరిశోధన జరిగినప్పుడు అక్కడి నుంచి కొన్ని రాళ్లను, రాతి కట్టడాలను తీసుకువచ్చి ఇవి ఏ కాలం నాటికి సంబంధించినవని చెప్పి ఆ రాళ్లను, ఆ కట్టడాలను యూకేలోని ఆక్స్ఫర్డ్స్ కు, అలాగే జర్మనీలోని హానోవర్ విద్యా సంస్థలకు ఇది పరిశీలించి ఏ సంవత్సరంలో చెప్పండి అని చెప్పి పంపించారు. కాబట్టి ఇలాంటి ఒక మహోన్నతమైన నగరం, అసలు ద్వాపర యుగంలోనే ఒక గొప్ప నగరం ఒక సముద్రం అడుగున ఇప్పటికీ కూడా ఉంది. కాబట్టి మన భారతదేశం అనేది ప్రపంచానికే ఒక దారిని చూపిస్తుంది. కాబట్టి మన భారతదేశంలో జరిగిన మహాభారతం, రామాయణం, అలాగే భాగవతం ఇవన్నీ కూడా కేవలం కల్పితమైన కథలు కాదు, నిజంగానే జరిగాయని చెప్పి సాక్ష్యాలతో సహా మనకు ఇప్పుడు కనిపించిన ద్వారకా నగరమే ఒక పెద్ద ఉదాహరణ. కాబట్టి ద్వాపర యుగంలో మహాభారత కాలం నాటి ఈ ద్వారకా నగరం కేవలం దీని యొక్క మిస్టరీ సముద్రంలోనే ఉండిపోకూడదని మన యొక్క హిందువులు, భారతదేశం యొక్క ప్రజలు, అలాగే శ్రీకృష్ణుని యొక్క భక్తులు చాలా మంది కోరుకుంటున్నారు. అలాగే ఈ మహానగరం ఎక్కడైనా చెక్కు చెదిరిపోయినా సరే దీన్ని తిరిగి మళ్ళీ నిర్మించాలని చెప్పి చాలా మంది అలా కూడా కోరుకునే వాళ్ళు ఉన్నారు. ద్వారకా నగరానికి తిరిగి మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావాలని కూడా చాలా మంది ఆశపడుతున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ద్వారకా నగరం ఎలా మునిగిపోయిందని తెలుసుకున్నాం, అలాగే శ్రీకృష్ణుడు ఎలా చనిపోయాడని తెలుసుకున్నాం, అలాగే శ్రీకృష్ణుడికి ద్వారకా నగరానికి ఎటువంటి శాపాలు వచ్చాయని కూడా తెలుసుకున్నాం. కాబట్టి మీ అందరికీ ద్వారకా నగరం అనేది ఎలా మునిగిపోయిందని తెలుసుకునే విషయంలో నేను కొద్దిగా అయినా సరే ఉపయోగపడ్డాను. నా యొక్క నాలెడ్జ్ అనేది మీకు కొద్దిగా అయినా సరే ఉపయోగపడిందని నేను ఈ వీడియోలో భావిస్తున్నాను. కాబట్టి నా నాలెడ్జ్ కనుక మీకు వర్త్ అని అనిపిస్తే మాత్రమే నా వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళిపోండి. అలాగే నెక్స్ట్ వీడియోలు ఇలాంటివి నాలెడ్జ్ ఇంకా చాలా వస్తున్నాయి. కాబట్టి మీరు ఆ నాలెడ్జ్ని సంపాదించాలని అనుకుంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి వర్త్ నాలెడ్జ్ అయిన వీడియోలు మీకు నోటిఫికేషన్లు వస్తాయి, వెంటనే చూడొచ్చు, మీరు కూడా నాలెడ్జ్ని తెలుసుకోవచ్చు. ఇది నా నవీన్ కోరే ఫ్యామిలీ తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, మీ నవీన్ కోరే.